పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారం. ఈ నక్షత్రాల్లో ముఖ్యంగా అశ్విని నక్షత్రం గురించి మీరు తప్పకుండా తెలుసుకోండి. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. చంద్రుడు ఒక వ్యక్తి మనస్తత్వం కానీ, అతడు ఉదయం నుంచి సాయంత్రం వరకు అతడు పడుతున్నటువంటి స్ట్రగుల్స్ కానీ, అతని మానసిక సమస్యలు, అతడు ఏ రకంగా ఆలోచిస్తున్నాడు అనేది చంద్రుడి యొక్క ఉన్న నక్షత్రంపై కూడా చాలా ప్రభావం ఉంటుంది. ఇక అశ్విని నక్షత్రం, ఈ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మేషరాశిలో ఉంటాయి. అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు. అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు అంటే అశ్విని నక్షత్రంలో పుట్టినవారు చాలా వైరాగ్యంతో, ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో వీరికి చాలా ఉంటుంది. ఎందుకంటే కేతువు ఇక్కడ నక్షత్రాధిపతి అయ్యాడు కాబట్టి. అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు మేషరాశిలో ఉంటాయి. మేషరాశికి అధిపతి కుజుడు. అశ్విని నక్షత్రం అంటే అశ్విని అనగానే మనకు గుర్తొచ్చేది గుర్రం. ఆ గుర్రానికి 4 పాదాలు ఎంత బలంగా ఉంటాయో, ఎంత వేగం ఉంటాయో, అలాగే ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు ఏ పని చేసినా కూడా స్పీడ్గా, ఫాస్ట్గా కావాలి. నిదానం అనేది వీరికి అస్సలు నచ్చదు. ఎంతో నేర్పరితో స్పీడ్గా, త్వరగా కావాలి అనే మనస్తత్వంతో వీరు చాలా త్వరగా ముగించాలి అనే మనస్తత్వం బాగా. నక్షత్రం మొదటి పాదంలో ఉన్నవారు ఇతరుల ఏవైనా విషయాలు, రహస్యమైనటువంటి విషయాలు తెలుసుకోవడంలో చాలా నేర్పరులుగా ఉంటారు. విషయాలు కానీ, ఇతరుల ఏవైనా వస్తువులు కానీ వారికి తెలియకుండానే వీరు తస్కరించడం అంటూ జరుగుతుంది మొదటి పాదం వారికి. అయితే వీరు కోప స్వభావులై ఉంటారు. ఎక్కువ కోపంతో మాట్లాడడం, కఠినంగా మాట్లాడడం, కానీ అంతలోని ఎక్కువ ప్రేమ చూపించడం, ఇలాంటి లక్షణాలన్నీ 1వ పాదంలో జన్మించిన వారికి ఉంటాయి. 1వ పాదంలో జన్మించిన వారు చాలా వరకు కోప స్వభావులై మరి త్వరలోనే వారి తప్పు వారు తెలుసుకొని ప్రేమతత్వం కూడా బాగా కలిగి ఉంటారు. 2వ పాదం వారు, అశ్విని నక్షత్రం 2వ పాదం వారు మంచి భోజన ప్రియులు. వంట వండడంలోనూ, అందరికీ అందించడంలోనూ, 10 మంది మెప్పు పొందే విధంగా వంట చేయడంలోనూ శాస్త్ర ప్రావీణ్యం పొందాలంటే అశ్విని నక్షత్రం 2వ పాదం వారు చాలా బాగా వీరికి కలిసి ఉంటుంది. అయితే వీరికి అధిక ఖర్చులు కూడా బాగా ఉంటాయి. అశ్విని నక్షత్రం 2వ పాదం. కార్పొరేట్ రంగంలో ఏదైనా కార్యక్రమాలు చాలా త్వరగా చేయాలంటే అశ్విని నక్షత్రం 1వ పాదం వారు చేయడం చాలా బాగుంటుంది. 2వ పాదం వారు అయితే ఏదైనా గణితం కానీ, లెక్కలు కానీ చేయాలన్నా వీరు చాలా మంచి సిద్ధహస్తులు. ఇక కార్పొరేట్ రంగంలో మరియు పెద్ద హోటల్ రంగంలో కానీ, పాకశాస్త్రంలో కానీ ఈ 2వ పాదం వారికి చాలా మంచి అనుభవము, మంచి రకరకాలైనటువంటి భోజనాలు సమకూర్చడము, పెద్ద విందులు కానీ, పెద్ద ఫంక్షన్స్ చేయడం కానీ 2వ పాదం వారికి చాలా బాగుంది. 3వ పాదంలో ఉన్నవారు, అశ్విని నక్షత్రం 3వ పాదం వారికి వ్యాపారం ఎలా విస్తరించాలి, మార్కెట్లో వ్యాపారాన్ని ఎలా త్వరగా పైకి తీసుకురావాలి, ఎలాంటి పోటీతత్వాన్నైనా ఎదుర్కొని కొత్త ఆలోచనలతో ఆ వ్యాపారాన్ని పైకి తీసుకురావడం అంటూ 3వ పాదంలో ఉన్నవారు తప్పకుండా వారికి ఆ అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా వారు ఆ కంపెనీ కానీ, ఆ ఉద్యోగం కానీ, ఆ వ్యాపారం కానీ చాలా మంచి లెవెల్లోకి వెళ్తుంది. ఈ 3వ పాదంలో ఉన్న వారికి గణిత శాస్త్రంలో కూడా మంచి ప్రావీణ్యం ఉంటుంది. కాబట్టి లెక్కలు వేయడంలో, మరి మేనేజ్మెంట్ రంగంలో కూడా ఒక 100 మంది ఉద్యోగులపై వీరు ఒక మేనేజర్గా ఉన్నా కూడా అందరినీ వీరు సమర్థవంతంగా వారి పనులు చేయించుకోవడంలో ఈ 3వ పాదం వారు చాలా సిద్ధహస్తులనే చెప్పొచ్చు. పాదం వారు దూర ప్రయాణాలు చేయడం,
ప్రయాణాల ద్వారా డబ్బు సంపాదించడం, ట్రావెలింగ్ బాగా చేయడం, మరి వీరికి ఎక్కువ ఎమోషన్స్ కానీ భావోద్వేగాలు ఈ 4వ పాదం వరకు చాలా ఉంటాయండి. అంటే ఎదుటివారు ఏదైనా బాధ చెప్పుకున్నా, ఏడుస్తూ చెప్పుకున్న ఎదుటివారి బాధకు వీరు త్వరగా స్పందించి వారికి సహాయం, వీరికి తోచిన విధంగా సహాయం చేయడం అంటూ జరుగుతుంది. 4వ పాదం వారు ఏది చెయ్యాలన్నా, ఏ కార్యక్రమం తలపెట్టినా ఈ 3 పాదాల వారి కంటే వీరికి త్వరగా సునాయాసంగా ఆ పనులు అయిపోతాయి. అంటే ఏ పని చేయాలన్నా వీరికి త్వరగా కూర్చున్న దగ్గరనే ఆ పనులు త్వరగా అయిపోవడము, చాలా మరి దూర ప్రాంతాల్లోకి ఎక్కువగా వీరు తిరుగుతూ ఉండడము జరుగుతూ ఉంటుంది. అంటే 1వ పాదం వారికి ముఖ్యంగా 1వ పాదం వారికి కోప స్వభావులై ఇతరుల విషయాలు ఏదున్నా సీక్రెట్స్ ఏమన్నా తెలుసుకోవడం ఇలా ఉంటుంది. ఈ 2వ పాదం వారికి డబ్బు లేదంటూ ఉండదు. వీరికి మంచి ఫుడ్ టేస్టింగ్, మంచి భోజన ప్రియులు, వీరు ఆ భోజన రంగంలో కానీ ఈ హోటల్ రంగంలో బాగా రాణిస్తారు. ఇక 3వ పాదం వారు మంచి మేనేజ్మెంట్ లక్షణాలు, ఒక మేనేజర్ కానీ, ఒక పెద్ద స్థాయిలో కానీ, ఒక కంపెనీ కానీ, ఏదైనా ఉద్యోగంలో కానీ వీరు అందరితో మంచి మెప్పు పొంది సమర్థవంతంగా చేయగలరు. ఇక 4వ పాదం వారు దూర ప్రయాణాలు చేయడం, వీరికి ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి, భావోద్వేగాలు ఎక్కువగా ఉండడం, ఎక్కువ తరచుగా తిరుగుతూ ఉండడం అంటూ 4వ పాదం వారు చేస్తారు. అయితే వీరికి దైవ చింతన మరియు దేవాలయాల నిర్మాణాలు, దేవతా విగ్రహాలు, మరి శుభకార్యాలు ఇలాంటివన్నీ చేయడానికి 4వ పాదం వారు ముందుంటారు. మీ అశ్విని నక్షత్రం వారికి 1, 2, 3, 4 పాదాల వారికి మీకు రాబోయే భార్య అంటే మీ జీవిత భాగస్వామి ఎలాంటి లక్షణాలు, వ్యక్తిత్వం. 1వ పాదం వారికి అశ్విని 1వ పాదం వారికి జీవిత భాగస్వామి ఎలా ఉంటుందంటే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం. అంటే ఏ విషయం అన్నా కూడా బాధపడడం అంటూ జరుగుతుంది. ఆమె మనసులోనే ఉంచుకోవడం, చాలా సున్నితమైన భావాలు, మనస్తత్వము, ఒక మాట కూడా మీరేదో అన్నా కూడా పడకపోవడము, ఇలాంటివన్నీ 1వ పాదం ఉన్న వారికి జీవిత భాగస్వామి ఇలా ఉండడం అంటూ జరుగుతుంది. అశ్విని 2వ పాదం వారికి వచ్చే జీవిత భాగస్వామి ఎక్కువ మొండి ఘటనలాగా మీరు చెప్పింది ఆమె వినకుండా ఆమెకు నచ్చిన విధంగానే చేయడం, లేదా ఆమె మనస్తత్వానికి తగినట్టుగానే చేసుకోవడం అంటూ మొండితత్వం, మొరటుతనం చాలా ఎక్కువగా ఉంటుంది 2వ పాదం వారికి. ఇక 3వ పాదం వారికి అయితే మీ జీవిత భాగస్వామికి ఎక్కువ డివోషనల్స్ అంటే దైవభక్తి, శుచి, శుభ్రం, మరి దేవుడి పట్ల విపరీతమైనటువంటి ఈ భక్తి భావము, ఇలా ఆచారాలు సంప్రదాయాలు పాటించడము, పూజలు పునస్కారాలు, నోములు, వ్రతాలు ఎక్కువగా చేయడము, దేవుడి పట్ల ఎక్కువ భక్తి శ్రద్ధలతో ఉండడము, భర్త పట్ల కూడా మంచి ఈ భావనతో చాలా బాగా కలిసిమెలిసి ఉండడం అంటూ జరుగుతుంది. ఇక 4వ పాదం అశ్విని 4వ పాదం వారికి జీవిత భాగస్వామి, 4వ పాదం వారికి జీవిత భాగస్వామి అంటే అవి ఏ పని చేసినా కొంచెం ఆలస్యంగా కావడం, కొంచెం వారికి చాలా కొన్ని అనారోగ్య సమస్యలు ఉండడము, ఏ పని చేసినా కూడా నిదానంగా అడ్డంకులు ఏర్పడుతూ ఉండడము, భర్త సహకారం కూడా సరిగ్గా ఉండకపోవడము, అప్పుడప్పుడు తరచుగా గొడవలు రావడము, వీరికి అనారోగ్య సమస్యలు చాలా, వీరు జన్మించినప్పటి నుంచి ఉన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడము, ఏ పని చేసినా ఆలస్యంగా కావడము అవుతుంది, కానీ ఆలస్యం కావడము, భార్యాభర్తల మధ్యలో సౌఖ్యత లేకపోవడం అంటూ 4వ పాదం వారికి ఈ వచ్చే జీవిత భాగస్వామి ఇలా ఉంటుంది. 1వ పాదం వారికి అశ్విని 1వ పాదం వారికి మీ తల్లిగారి నుంచి వచ్చే ఆస్తులు కానీ, భూములు కానీ, చాలా రకాలటువంటి ధన సంపదలు, ఆస్తులు కానీ కోల్పోవడం అంటూ జరుగుతుంది. ఈ 1వ పాదం వారి తల్లిగారు అన్నదమ్ములతో, తల్లిదండ్రులతో బాగా వివాదాలు పొంది, వివాదాలు అయ్యి ఆస్తుల విషయంలో దూరంగా ఉండడము, ఆమెకు వచ్చేటువంటి ఈ డబ్బు కోల్పోవడం అంటూ అశ్విని 1వ పాదంలో జన్మించిన వారి తల్లిగారికి ఇలాంటివన్నీ ఉంటాయి. అశ్విని నక్షత్రం 2వ పాదం వారి తల్లిగారు
మంచి స్థితిలో ఉండడము, మంచి భూములు ఆదాయం చాలా బాగా ఉండడం జరుగుతుంది. ఇక మూడో పాదం వారైతే చాలా రకాలైనటువంటి వ్యాపార రంగంలో వాళ్ళ తల్లిగారు ఉండడం, బాగా ధనము ఆర్జించడము జరుగుతుంది. నాలుగో పాదం వారు తల్లిగారు తరచుగా ప్రయాణాలు చేయడము, ఉన్న స్థలం నుంచి వేరే స్థలంకు ఇల్లు మారడము, దూర ప్రాంతాల్లోకి వెళ్ళి ఉండడము అలా జరుగుతూ ఉంటాయి. ఈ నక్షత్రానికి దేవగణము, గుర్రము, ఆదినాడి ఇవి 3 ఉంటాయి. అంటే ఇక్కడ అశ్వని నక్షత్రం గణము దేవగణం. దేవగణము అనేది ఎందుకు పెట్టారంటే దేవగణము రాక్షస గణము అని పెట్టడం జరిగింది జ్యోతిష శాస్త్రంలో. అంటే ఒక వివాహ సంబంధానికి చూసే ముందు ఇతని దేవగణము రాక్షస గణము ఇవేమైనా కలుస్తున్నాయా అనే ఒక మార్కులాగా దానికి పెట్టడం అంటే జరిగింది. దేవగణం వారికి రాక్షస గణం వారికి ఏమైనా కలుస్తాయని చూడడానికి ఈ గణం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రాక్షసులు అంటే రాక్షసులని కాదు, మనుష్య గణము దైవగణము అంటే దేవతలన్నీ కాదు. అది జ్యోతిష శాస్త్రంలో మనుష్య గణానికి రాక్షస గణానికి పొంతన ఉందా, లేక రాక్షస గణానికి మనుష్య గణానికి పొంతన ఉందా, దేవగణానికి రాక్షస గణానికి పొంతన ఉందా అని చూడడానికి మాత్రం పెట్టారు. ఇక రెండవది గుర్రము యోని. అంటే ఇది ఎందుకంటే వధూవరుల వివాహ విషయంలో ఇది ముఖ్యంగా గుణమేళన చక్రంలో కానీ వీరి పొంతన విషయంలో కానీ ఈ గుర్రము యోని అనేది అశ్వని నక్షత్రం వారికి వాడడం జరిగింది. ఇప్పుడు గుర్రము యోని అశ్వని నక్షత్రం వారిది అంటే వేరే వారిది అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ వారిది ఏ యోని అనేది దీన్ని ఈ ఇద్దరిది కలిపి చూడడానికి వాడడం జరిగింది. ఇక దీనికి ఆదినాడి వస్తుందండి. అశ్వని నక్షత్రానికి ఆదినాడి. ఈ ఆదినాడి వధూవరుల విషయంలో ఎలా చూస్తారంటే అది అమ్మాయికి అబ్బాయికి నాడి ఎందుకు చూడాలంటే వీరిద్దరికి వివాహం తర్వాత సంతానం ఆరోగ్యకరంగా కలుగుతుందా లేదా అనేది చూడడానికి ఈ నాడి ఆదినాడి అంత్యనాడి మధ్యనాడి అనేది చూస్తారు. అంటే వీరు వివాహం తర్వాత వీరి సంతానం ఎలా కలుగుతుంది, ఆరోగ్యకరంగా ఉంటారా లేక అనారోగ్యకారకంగా ఉంటారా లేదా మరి వికలాంగుల్లాగా ఏమైనా సంతానం కలుగుతుందా అనేది ముఖ్యంగా ఈ ఆదినాడి అంత్యనాడి అనేది ముఖ్యంగా వధూవరుల పొంతనలో చూడడం జరుగుతుంది. అది ఏకనాడు అయినప్పుడైతే అది రిజెక్ట్ చేయబడతారు, రద్దు అవుతుంది. ఎందుకంటే అది చేయరు. కొన్ని నక్షత్రాల వారికి కలుస్తుంది. అర్థమైంది కదా. ఇద్దరిది ఒకే నాడి అయినట్టయితే అది రద్దు కాబడుతుంది. అంటే వీరిద్దరికి పొంతన కరెక్ట్ లేదన్నట్టు. ఇక ఇద్దరిది ఏకనాడి, ఇద్దరిది ఒకే నాడు అయ్యింది. ఇక మిగిలిన గణాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇద్దరిది ఏకనాడి. ఇక్కడ ఏకనాడు అయితే రద్దు కాబడుతుందని చెప్పాం కదా. ఇప్పుడు మిగిలిన గణాలు కూడా ఉన్నాయి. ఇది ఏకనాడు అయితే దీని విషయంలో రద్దు కాబడుతుందా అని అంటే అప్పుడు ఏం చేయాలి? వీరికి ఉన్న పంచమ భావం అంటే పంచమ స్థానం లగ్నం నుంచి 5వ స్థానం ఎలా ఉంది అది చూడాలి. ముఖ్యంగా అది బాగున్నట్లయితే అంటే పంచమం పుత్రస్థానం, సంతాన స్థానం పంచమ భావం, ఇద్దరికి పంచమ భావం భావాధిపతి ఎలా ఉన్నాడు అనేది ముఖ్యంగా చూడాలి. చూసిన తర్వాత దానికి మనకు రైట్ మార్క్ ఇవ్వచ్చు. ఈ నక్షత్రంలో జన్మిస్తే ఒక శిశువు అశ్వని నక్షత్రంలో జన్మించినట్లయితే ఏమైనా దోషాలు ఉన్నాయా అనే మీకు సందేహం రావచ్చు. అంటే అశ్వని నక్షత్రం 1వ పాదంలో జన్మించినట్లయితే తండ్రికి దోషం కలుగుతుంది అనేది చాలా సాధారణంగా చాలామంది అశ్వని నక్షత్రం 1వ పాదంలో శిశువు జన్మించాడంటే వారి తండ్రి గారి గండము ప్రాణగండం అని చెప్తుంటారు. అంటే ఇలా చెప్పడం, నక్షత్రంలో జన్మిస్తే ఈ తండ్రి గండం అని చెప్పడం కంటే ఆ శిశువు జన్మ చక్రము జన్మించినప్పుడు జాతక చక్రం పరిశీలించి ముఖ్యంగా ఆత్మకారకుడైన రవి, తండ్రికి కారకత్వం వహిస్తున్న రవి ఎలా ఉన్నాడో తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఆ నక్షత్రంలో పడితే తండ్రికి గండం, తండ్రికి దోషం అయ్యింది అని చెప్పకూడదు. ఎప్పుడైనా కూడా జాతక చక్రంలో కూడా జన్మ జాతకంలో కూడా కుండలిలో రవి ఎలా ఉన్నాడు, ఆత్మకారకుడు రవి ఎలా ఉన్నాడో ముఖ్యంగా చూడాలి. ఇక రెండవది భాగ్యస్థానాధిపతి ఎలా ఉన్నాడు కూడా చూడాలి. 9వ భావం తండ్రి యొక్క స్థితి తెలుపుతుంది. 9వ భావం రవి. ఇవి రెండు బాగున్నట్టు, ఈ ప్లానెట్స్ బాగున్నాయి, ఈ భావాలు బాగున్నాయి అంటే మీరు ఏమి
కంగారు పడి ఈ అధైర్యపడకూడదు. ఒకటో స్థానంలో ఉంటే ఇక తండ్రికి గండం అని చెప్పేసి అలా చెప్పడం కూడా వీడి మిడిమిడి జ్ఞానంతో చెప్పకూడదు. జన్మ జాతకంలో ఆ ఆత్మకారకుడు రవిని పరిశీలించి మరి 9వ భావము 9వ భావాధిపతి ఎలా ఉన్నాడు, ఏ నక్షత్రం పైన ఉన్నాడు అది ముఖ్యంగా పరిశీలించినట్లయితే అవి రెండు మంచిగా సేఫ్ జోన్లో ఉన్నాయంటే వీరికి ఎలాంటి కంగారు అలా అధైర్యపడకుండా ఉండాలి. ముఖ్యంగా జన్మ జాతకం కూడా చాలా ముఖ్యంగా పరిశీలించుకోవాలి. ఈ నక్షత్రంలో పుడితే వీరికి గండమని చెప్పకూడదు. అశ్విని నక్షత్రంలో 1వ పాదంలో జన్మించాడు, దోషము, తండ్రి గారికి ప్రాణగండము అని ఉంది అని శాస్త్రంలో కానీ చెప్పారనుకోండి, దానికి ముఖ్యంగా రుద్రాభిషేకం చేయడం చాలా ఉత్తమమైంది. హోమంలో శివుడికి రుద్రాభిషేక మంత్రోచ్చారణతో మీరు అభిషేకం చేస్తూ అబ్బాయి పేరు పైన శివుని మంత్రోచ్చారణ చేస్తూ రుద్రాభిషేకం చేసినట్లయితే ఆ దోష పరిహారం జరుగుతుంది. దాంతోపాటు జన్మజాతకంలో ఈ రవి మరి ఈ 9th లార్డు కూడా మీరు చూసినట్లయితే వాళ్ళు బాగున్నారంటే మీరు విధంగా ఏమీ భయపడద్దు. దానికి రుద్రాభిషేకం ఒకటి చేసుకుంటే పర్వాలేదు. అశ్విని నక్షత్రం వారికి ఆర్థిక సమస్యలు, ఉద్యోగంలో ఎదగకపోవడం, వ్యాపారంలో మంచి ఉన్నతి, మంచి డబ్బు సంపాదించకపోవడం, ఎక్కువగా అప్పులు కావడం, ఆర్థిక సమస్యలు విపరీతంగా ఉండడం జరిగితే అశ్విని నక్షత్రం వారు ముఖ్యంగా అశ్విని నక్షత్రం అధిపతి కేతువుకు అధిష్టాన దేవత వినాయకుడు. కాబట్టి మీరు వినాయకునికి అర్చనలు చేయించడం, వినాయక ప్రదక్షిణ చేయడం, కేతువుకు ఆ గ్రహ శాంతి చేసుకోవడం ద్వారా ఈ అశ్విని నక్షత్రం వారికి చాలా బాగుంటుంది. అశ్విని నక్షత్రం వారికి వివాహం కాకపోవడం, ఆలస్య వివాహం అయినట్లయితే మొదటి పాదం వారు ముఖ్యంగా అశ్విని నక్షత్రం మొదటి పాదం ఆలస్య వివాహానికి, జీవితంలో ఎదగకపోవడానికి, డబ్బు సమస్యలు ఉన్నట్లయితే అశ్విని నక్షత్రం 1వ పాదం వారు దత్తాత్రేయునికి బాగా ఆరాధించడం, దత్తాత్రేయ దర్శనం, ప్రదక్షిణలు ఎక్కువగా చేయడం. ఇక 3 పాదాలు వారు 2, 3, 4 పాదాల వెంకటేశ్వర స్వామి స్తోత్రము, వెంకటేశ్వర స్వామి అర్చనలు, ప్రదక్షిణలు చేయడం చాలా బాగుంటుంది. అశ్విని నక్షత్రం వారికి ఇక 2వ పాదం వారు అంటే వీరికి జన్మజాతకం ఉండదు. చాలామందికి కొందరికి జన్మజాతకం లేనట్లయితే అశ్విని నక్షత్రం 2వ పాదం వారు కార్తికేయ స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం. ఇక 3, 4 వారు దుర్గాదేవికి ఆరాధన చేయడం ద్వారా వీరికి సంతాన సమస్యలు, ఆలస్య వివాహం అనేది సమస్యలు దూరం అవుతాయి. త్వరగా వివాహం కావడం, సంతానం గురించి మన 5వ భావం జన్మజాతకంలో చూడాలి. కాబట్టి వీరికి నక్షత్రం మాత్రమే ఉన్నట్టయితే 3, 4 పాదం వారు దుర్గాదేవి ఆరాధన ద్వారా త్వరగా సంతానం కావడం. 2వ పాదం వారు 2వ పాదం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అర్చన చేయడం ద్వారా త్వరగా వివాహం కావడం అంటూ జరుగుతుంది. అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నవారికి ఈ 1వ పాదం తండ్రి గండము అని చెప్పారు. కాబట్టి మీ జన్మ జాతకంలో రవి ఎలా ఉన్నాడు, 9వ స్థానాధిపతి ఎలా ఉన్నాడు అవి చూడాలి. అవి చూసిన తర్వాత నిర్ణయం చేయాలి. అవన్నీ లేదు, జన్మజాతకము కుదరు చేస్తే అలా బాగుంటుంది, లేదంటే రుద్రాభిషేకం ఒకసారి చేసుకుంటే బాగుంటుంది. ఇక 2, 3, 4 పాదాల వారు కేదారేశ్వర స్వామికి మరియు 3, 4 వారు దుర్గాదేవికి చేయాలి. ఇక చాలా సమస్యలు ఉన్నట్లయితే కేతుకు అధిష్టాన దేవత వినాయకునికి అర్చనలు చేయడం, వినాయక స్తోత్రం చదవడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ అశ్విని నక్షత్రంలో 1వ పాదం వారు మీ జన్మజాతకం కూడా పరిశీలించుకోవాలి ముఖ్యంగా. కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు.